హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు లేదా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా చేయాలో డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఇవి ప్రసాదంగా నివేదించవచ్చు లేదా పిల్లలకు స్వీట్స్ ఏదైనా చేసి పెట్టాలి హెల్తీగా అన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. ఏదైనా స్పెషల్ అకేషన్స్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికోసం 1 కప్పు పప్పుకి 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు ఈ విధంగా చక్కగా నానాలి. అదేవిధంగా 1 కప్పు పూర్ణం కోసం పప్పును తీసుకున్నాను. నేను పప్పు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోండి. ఇలా నానిన పప్పుని 3-4 గంటల తర్వాత కుక్కర్లో వేసుకోండి. 1 కప్పుకి మనం 2 కప్పుల వాటర్ వేసుకొని అలాగే కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండొద్దు, మరీ లావుగా ఉండొద్దు. ఇలా దోశ పిండి కంటే కొంచెం థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ పల్చగా అవుతే అసలు ఉండలకి పట్టదు పిండి. మరీ లావు అయిపోతే లేయర్ పైన లావుగా వస్తుందని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించిన పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. కచ్చాపచ్చగా మరీ పేస్ట్లా పట్టొద్దు. అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో దానికి ఈక్వల్గానే తీసుకోండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి బెల్లం. ఈ విధంగా పాకంలో పట్టి పక్కన పెట్టుకోండి. మరీ ముదురులా అవ్వద్దు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పాకం కూడా. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పప్పుని కుక్కర్లో వేసుకొని ఇలా పాకం వేసుకొని పాకంతో పాటు పప్పుని బాగా ఉడికించుకోవాలి. అస్సలు లూజ్గా ఉండద్దు. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చుకోవాలి ఈ పూర్ణాన్ని. ఇలా చల్లారిన పూర్ణాన్ని ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలి. పూర్ణం కంపల్సరీ చల్లగా ఉండాలి. వేడిగా ఉంటే ఇంకా ఆయిల్లో వేడైపోతుంది కదా, అది పల్చగా అయిపోతుంది. సో పూర్తిగా చల్లారినాక మాత్రమే ఈ విధంగా పక్కన పెట్టుకొని చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఇలా వేడైనాక ఒక్కొక్క ఉండీల పిండిలో వేస్తూ ఇలా స్పూన్తో వేసుకోండి జాగ్రత్తగా. చూడండి, చేత్తో వేసుకోవద్దు. ఈ విధంగా స్పూన్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలాంటి లీకేజ్ ఉండదు. పప్పు బయటికి రావడం, ఆయిల్ పాడవడం ఏది ఉండదు. చూసారా, చక్కగా వస్తున్నాయి పూర్ణ బూరెలు. ఈ విధంగా వేసి వెంటనే కదపొద్దు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా తిరగవేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి బూరెలు. ఇలా కాలిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి కలర్ ఎంత బాగుందో. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చే పూర్ణం బూరెలు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. మరీ థిక్గా లేదు లేయర్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో. అస్సలు పూర్ణం కూడా అస్సలు మెల్ట్ అవ్వలేదు. చాలా చక్కగా వచ్చినాయి కదా. ఇది పిల్లలకైతే ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్ కర్రీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.